రావాలే బాబు రావాలే. వేడి వేడి ఇడ్లీ, దోశ, మసాలా దోశ, ప్లేన్ దోశ, ఉప్మా రావాలే బాబు రావాలే. గరం గరం టిఫిన్లు బాబు, గరం గరం టిఫిన్లు. ఏ గట్ల పిలుస్తొస్తారాక మా సాఫీ ట్రక్కకు చక్కగా అనొస్తలేరు. మాటల రాజు మోగన్ బాబు సార్ను చూడండి ఎంత ముద్దుగా పిలుస్తున్నదో. రండ్రి రండ్రి ఫెదరాయుని ఓటలు పెట్టినంత అని. అమ్మమ్మకి ఇడ్లీలంట పెట్టు సారు. అమ్మో ముసలామె మస్తు హుషారున్నది. అందరిని ఇడిచిపెట్టి అసెంబ్లీ రౌతానికే వచ్చింది. ఇడ్లీ ఒకటి ఏం సరిపోతుంది? ఓ సారు మసాలా దోశ వేయరారు. ఏంది ఫాషం లెక్కనే ఉన్నది. కాదు ఉప్మా, చింతకాయతో ఒక అంచుకు పెట్టుకొని తింటే మస్తు కమ్మగా ఉంటుంది. టిఫిన్కి టికెట్ తీసుకున్నావా? రైట్ రైట్, ఇక అసంట పోయి తినిపోండి. మళ్ళా పెదరాయుడు కోపం వస్తే చెల్ల ఎగిరేస్తాడు. అమ్మో గుడికాడ దేవుని ఫలారానికి ఎగవడ్డట్టే ఎగవడ్డరు. మోగన్ బాబు సారు హోటల్ పెట్టిందంటాను ఎరకయ్యి. రాతటీలో కూడా తిన్నరో లేరో. తినుండ్రి తినుండ్రి, చేసినవి అన్ని అప్పుడే కథమైనట్టున్నాయి. మళ్ళా చేస్తుండ్రు సారు. ఏ దోశ మారిపోతుంది సారు, పిండి ఖరాబ్ చేయకు. మస్తు మంది ఉండ్రు తినేటోళ్ళు. పూరీలు తేగుతున్నారు. అబ్బా దిష్టి తీసుకున్నారు. మళ్ళా గివిట ధరలు ఎంతున్నాయో సూతముండ్రా. ఫెదరాయుడు మసాలా దోశ 100 రూపాయలు మాత్రమే. అసెంబ్లీ రౌడి ఇడ్లీ అగ్వ 50 రూపాయలే. హల్లుడు గారు పూరి 50. దౌడవడ సి రౌడీ వడ 50 రూపాయలు. అధిపతి పొంగల్ 50. బ్రహ్మ కాఫీ 50. గింతగానం రేట్లు పెడితే నేను అయితే రాను సారు. దొంగరాముడు ఉల్లిగడ్డ దోశ, శ్రీరాములయ్య రాగి సంకటి, కొరమసింబం ఉడకబెట్టిన కోడిగుడ్లు అమ్మితే ఇంకా మస్తు గిరాకొచ్చు. డైలాగ్ కింగ్, కలెక్షన్లో కూడా కింగే ఉన్నట్టున్నాడు. మస్తు పైసలు వచ్చినాయి. ఆయన బిడ్డే మంచులచ్చిమక్క పెట్టిన ఓ కార్యం కోసము తిరుపతిలా గిట్ల హోటల్ పెట్టిండు ఒక దినం మందం. సినిమాల కన్నా గీ బిజినెస్ మంచిగా ఉందంట అని పర్మనెంట్ లో హోటల్ అయితే పెట్టకు సారు. సరేనా?